తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లను నియమించి ఉన్నత విద్యను ప్రక్షాళన చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఓయూ ఏఐఎస్ఎఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నిర్ణీత సమయంలో వీసీలను నియమించకుండా అలసత్వం చేసిందన్నారు. ఇక అవసరమైన నిధులు కేటాయించకుండా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయలేదని విమర్శించారు. తక్షణమే వైస్ ఛాన్సలర్లను నియమించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కొనసాగిస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. అధికారుల దృష్టికి అధికారుల దగ్గర పోతే అధికారులు కలిసే ప్రయత్నం లేదు అంటే ఈ రోజు అధికారులను కలిసే ప్రయత్నం చేయకుండా విద్యార్థుల సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా దీనికి పూర్తి స్థాయి వీసీలు కేటాయించిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. దాంతో పాటు ఇక్కడ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. ఎందుకంటే ఈ రోజు విద్యాశాఖ తన దగ్గర ఉంచుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారానికి అదేవిధంగా విద్యకు బడ్జెట్ అధికారులు కేటాయించిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఉన్నది. కానీ నేడు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తమ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విద్యారంగ బడ్జెట్ లో 15% కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏఎస్ఎఫ్ మేము రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 30% నిధులు కేటాయించని అనేక సందర్భాలు డిమాండ్ చేసినాం. కనీసం 20% నిధులు కేటాయించని చెప్పి డిమాండ్ చేసిన పక్షంలో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం 7.31% నిధులు కేటాయించి రోజు ప్రభుత్వ విద్యారంగం మరొకసారి ధ్వంసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. అంటే సమస్యలను కలుసుకోవడానికి ఈ రోజు అధికారుల దృష్టికి అధికారుల దగ్గర పోతే